చెప్పండి. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందమ్మా. ఆ. అంటే ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. మీరు ఈ న్యూస్ చూసే ఉంటారు. అంటే కొండా సురేఖ కొన్ని వ్యాఖ్యలు మాట్లాడింది కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? రాజకీయాలు అవన్నీ మామూలే. మ్మ్. సో అలాంటి మాటలు, వ్యక్తిగతంగా మాట్లాడే మాటల గురించి మీరు ఏమని ఫీల్ అవుతున్నారు? చంద్రశేఖర్ గారు ఉన్నప్పుడు మాట్లాడలేదా? మ్మ్. అడవులుగా తిట్టాడు, పబ్లిక్ మీటింగ్లోనే తిట్టాడు. ఆ. అన్నీ మామూలే వాళ్ళ దాంట్లో. కం- వాళ్ళు పట్టించుకోరు. మ్మ్. నిన్ను తిట్టినా నువ్వు పట్టించుకోవద్దు అంతే. అంటే సమంత, నాగార్జున వాళ్ళ ఫ్యామిలీని ఎంట్రిఫై దాన్ని అయితే చేస్తుంది తప్పే కదా. అనుకో, వాళ్ళని క్రిటిసైజ్ చేయడము. ఆ. కానీ లైక్ సమంత తప్పే అక్కడ. సమంత తప్పంటారా? నిజంగానే ఉందంటారా అందులో? పర్సనల్ అది పర్సనల్గా ఆ విధంగా తిట్టడం మాత్రం సమంజసం కాదు. ఓకే. అయితే ఈ హైడ్రా సిస్టమ్ వల్ల ఉపయోగం ఉందంటారా అసలు? అవునమ్మా, ఇప్పుడు హైదరాబాద్ చుట్టుముట్టోళ్ళు కాదు, పక్క కాలనీలో నీళ్లు పోతున్నాయి, ఆ, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఆ, సరే, వీడు కబ్జా చేసుకొని కూర్చున్నాడు, అది వేరు. కట్టుకున్నోడికి ఇబ్బంది, కబ్జా చేసుకున్నోడికి పర్లే, ఆ, పోతే పెద్ద ప్రాబ్లం కాదు. కానీ కొనుక్కొని కట్టుకున్నోడికే ప్రాబ్లం. బ్యాంక్ లోన్ తీసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా ఇబ్బంది పడతారు. కాకపోతే ఏదైనా తప్పే. ఇది పక్కన మన చెరువు పక్కన, ఆ, నది పక్కన కట్టుకోవడం తప్పే. కానీ ఇప్పుడు కోర్టు స్టే ఇచ్చారు కదా అక్కడ, మరి దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీరు తప్పని చెప్పారు కదా, కూల్చివేతలు అయిపోయాయి. అమ్మ నాకు వసూలు